హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ హెచ్కే ఫ్రమ్ హెచ్కే స్టడీ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు కంటెంట్ ఏంటంటే వీకెండ్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 3. ఫస్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోతే ఏంటంటే వితౌట్ ఎనీ డిలే ఇస్రో అనేది అయితే మళ్ళీ స్టార్ట్ చేయబోతుంది. ఏంటంటే అంటే ఏదైతే రాకెట్ ఉందో మన పైన పంపిస్తూ ఉంటాం. ఆ పైన పంపిందాన్ని కిందికి అంటే పైన పంపిస్తే మనకు మళ్ళీ ఇంకో రాకెట్ తయారంటే మనకు బడ్జెట్ అనేది ఎక్కువ అవుతా ఉంటుంది. సో దాన్ని తగ్గించడం కోసం మన ఇండియా గవర్నమెంట్ ఇస్రో ఏం చేసిందట అంటే దాన్ని మళ్ళీ రీయూజబుల్ గా తయారు చేయడానికి అయితే చేసింది. ఆర్ఎల్వి ఓకేనా, అదైతే చేయండి. మరి నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోతే ఏంటంటే మన ఇండియా అనేది సాఫ్ ఛాంపియన్ అయితే గెలిచింది. ఏ కంట్రీతో అంటే లెబనాన్ కంట్రీతో అయితే ఇదైతే గెలవడం జరిగింది. ఓకేనా, సాఫ్ మీనింగ్ ఏంటిది అంటే ఫుల్ ఫామ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మీ కామెంట్ కి రెస్పాండ్ అయితే, లేకుంటే మీకు మళ్ళీ రేపు అయితే చెప్తాను, మీరు ఆ వీడియో అయితే చూడండి. మరి ఇంకొక నెక్స్ట్ న్యూస్ అయితే వెళ్ళిపోతే ఏంటంటే పిఎం మోడీ సార్ అయితే మళ్ళీ రష్యాకి అయితే వెళ్ళబోతున్నాడు. దేనికోసం అని డౌట్ వచ్చా, మనకు తెలిసిందే రష్యాకు ఇండియాకి అయితే మంచి బాండ్ ఫ్రెండ్షిప్ అయితే ఉంది. ఓకేనా, అదైతే సిగ్మా బాండ్ అని కూడా అనుకోవచ్చు కెమిస్ట్రీ పరంగా అయితే. సో ఇప్పుడు మనది ఏంటంటే ఈ పిఎం సార్ అయితే ఏం చేయబోతున్నాడు అంటే రష్యా దగ్గరికి అయితే వెళ్ళి రష్యా ఉన్న ఇండియా గురించి ఇద్దరు మంచిగా బయలాటరల్ దాని గురించి అయితే మాట్లాడబోతున్నారు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోతే ఏంటంటే మన మాన్సూన్ అనేది మళ్ళీ నార్త్ సైడ్స్ ఉన్నాయి, నార్త్ వెస్ట్ సైడ్స్ లో రాబోతుందని అయితే తెలుస్తుంది. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోతే ఏంటంటే సిబిఎస్ఈ క్లాసెస్ అయితే ఉంటాయి కదా, సిబిఎస్ఈ 10th క్లాస్ 12th క్లాస్ ఏవైనా కానీ అవి సప్లిమెంటరీ ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయ్యారో వాళ్ళ కోసం సప్లై అయితే మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకా నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఇండియా అనేది ఒకటి కొత్తగా లాంచ్ చేసింది. ఏంటంటే ఏ ట్రాన్స్క్రిప్షన్ అనేది లాంచ్ చేసింది. ఇక్కడ అంటే కోర్ట్ రూమ్స్ లలో ఈ ఏఐని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకో నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోతే ఏంటంటే T20 అందరికి ఫేవరెట్ అయింది కదా, దానికి ఫైనల్స్ అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 30th నాడైతే ఈ ఈ యొక్క T20 ఫైనల్స్ వరల్డ్ కప్ అయితే ఉన్నది. సో దాని గురించి మన ఇండియన్ టీమ్స్ ప్రతి ఒక్క టీమ్స్ అనేటి వాళ్ళు అయితే బాగా ఇంటెన్సివ్ గా ప్రిపేర్ అవుతున్నారు. సైక్లోన్ రిమేల్ అనేది అయితే ఉంది, అది బే ఆఫ్ బెంగాల్ సైడ్ అయితే వస్తుంది. ఓకేనా, అది ఎందుకంటే రిమేల్ అంటే ఏంటంటే ఒక అరబీ వర్డ్. ఓకేనా, అదొక అరబియన్ వర్డ్, అది అయితే స్టార్ట్ అయింది. గోల్డ్ అండ్ పెట్రోలైట్స్ అయితే ఉన్నాయి కదా, గోల్డ్ పెట్రోలైట్స్ ఏవేవైతే ఉన్నాయో అవి ఫ్లక్చుయేట్ రాబోతున్నాయి. అంటే ఫ్లక్చుయేట్ అంటే పైనకి కిందికి అంటే తగదంపులు అయితే రాబోతున్నాయి మన ఇండియా మొత్తంలో. గగన్యాన్ అయితే మిషన్ అయితే మనకు ఇస్రో అనేది స్టార్ట్ చేసింది. దాని గురించి ప్రతి ఒక్క టీమ్ ని అయితే మంచిగా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దేనికంటే మాడ్యూల్ టెస్ట్ లో ప్రతి ఒక్క టెస్ట్ ని కండక్ట్ చేసి దాన్ని ఒక మిషన్ ని పూర్తి చేయడం కోసం. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్. ఇంకా చూస్తే లైక్ చేయలేదు, లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.